వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్వీట్ కార్న్ బిర్యానీ ఎలా అనేది చూద్దాం. కావాల్సినవి బాస్మతి రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం, క్యారెట్, బీట్రూట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా దినుసులు, ఆయిల్, సాల్ట్. 2.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 2 సార్లు బాగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్ని పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. క్యారెట్, బీట్రూట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ అన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎందుకంటే ముందుగా వేస్తే అడుగు మాడిపోతుంది, అందుకని తర్వాత వేసుకున్నాను. టమాటా కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా వేపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. 5 నిమిషాలు వేగిన తర్వాత మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ వేసుకుందాము. 2.5 గ్లాసుల బియ్యంకి నేను 5 గ్లాసుల వాటర్ వేసాను. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఇప్పుడు వేసిన వెంటనే బాగా కలపాలి. బిర్యానీ దగ్గర పడుతుండగా ఆఖరిలో కలపకూడదు, ముద్దగా అయిపోతుంది. ఇలా ఉన్న టైంలో సాల్ట్ కూడా ఒకసారి చూడాలి. కొంచెం అంటే అలానే ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయినట్లు కాదు, కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే రైస్ ఉడికేసరికి మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపుకోవడమేనండి. టేస్టీ స్వీట్ కార్న్ బిర్యానీ విత్ మటన్తో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి.